జీవితంలో స్థిరించిన ప్రభు ఈ కృపలో జ్ఞాపం చేసుకోమని అయా ప్రభుని బలపరుస్తున్నారు బలపరుస్తున్నది గాక. కృపలో ఆశీర్వాదముతో దేవుని మేలుతో వారితో నింపబడిన గాక. నాకు ఇచ్చిన ప్రభుని జ్ఞాపం చేసుకోండి అయ్యా. మరి అనుష జ్యేష్ఠ కుమార్ ప్రభు రాసిన ఎగ్జామ్స్ లో రెండు స్థలాలు రాశారు అయ్యా. ఎదురు చూస్తున్నా ఈ కార్యం జరిగించు ప్రభు. రాయిసే వండినట్టు ప్రభు వాటి కూడా సిద్ధపడుతున్నారు తంచిన ఆయన. ఆశగల ప్రాణములు దేవుడు తృప్తపరచబడిన గాక. సంఘముల ఐక్యత దయచేయని ఆయన. సంఘముల ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన శక్తి దయచేయి. సంఘబద్ధమైన ప్రభావ నూతన సంవత్సర మార్పులతో నింపబడిన గాక. సంఘములు ఎవరైనా బలహీనపడే సంఘ పెద్దలు ప్రార్థన చేయాలి ప్రభావ. ఈనాడు సంఘ పెద్దలో ఉన్న ప్రార్థన ఆసక్తి యేసు నామముల సంఘములు బహుళ ఫలించబడిన గాక. విశ్వాసుల ప్రభు రోదన చేసే బిడ్డలను రాయించి ఆయన ప్రార్థన రోదన ఉపవాస ప్రార్థన రోదన కొత్త సమస్యలకు రోదన చేసే తల్లులకు బిడ్డలు రాయించబడిన గాక. సమస్యలకు పరిష్కారం అవుతుంది. సమస్యలు ఎదుర్కొనే ప్రభావం పరిష్కారంతో ప్రార్థన చేసే బిడ్డలు రాయించి అయానికి అందనాలు ఇచ్చిన కానుకలు బట్టి ఇచ్చిన ధాన్యాన్ని బట్టి ప్రభు దీవించండి. ప్రియాన్ని కూడా ప్రార్థన చేస్తున్నారయ్యా. నీ బిడ్డ ప్రభువా చిన్న వయసులోని ప్రభువా ఇదిగో నా తంచినైనా భర్త కోల్పోయినా మా భాషలో ఆలోచిస్తే నీ వాక్యాన్ని విధవరాలైంది ప్రభా. మా కంటాన్ని కూడా ప్రభా చాలా బాధకరంగా ఉంటుంది ప్రభా. వాక్యం చదువుతున్నది విధవరాల పక్షాన వ్యాజ్యమాడే దేవుడు అయ్యా. ఆ పిల్లకి ఇంకేం తెలియదు ప్రభు. ఏంటి చూస్తే పిల్లలకు తండ్రి లేడయ్యా. ఆ చిన్న వయసులోనే ప్రభు తండ్రి ఎందెందరో ఉండొచ్చు ప్రభు. తానే కాదు కానీ ప్రభు ఆ స్థితిని చూస్తే భరించాలి తెలుసయ్యా. బాధ వేదన పరిశ్రమించే మా సంఘంలో పాటలు పాడేది వాక్యం చదివేది ప్రభు. చదువుకున్న సమయాల్లో మందిరానికి వచ్చేది ప్రభు. ఇప్పుడు చూస్తే అందరికంటే ప్రభా చిన్నామే ఎదరాలు భారమనే ప్రభావ మోస్తున్నది ప్రభా. భారాన్ని ప్రభావ మోసే శక్తి ఇచ్చిన గాక. భారాన్ని మోసే శక్తితో బలముతో నింపబడిన గాక. ఆధారం ఇచ్చిన గాక. సంగమగా మీ ప్రార్థన చేస్తున్నామయ్యా. ఓదార్పు దయచేయి, నెమ్మది దయచేయి, నిద్ర మనసు దయచేయి. తన గురించి ప్రభు ఏం ప్రణాళిక కలిగి ఉంటున్నారో తెలియదు కానీ ప్రణాళికలు మార్చగలిగిన వాడు ప్రభు మనుషుల ప్రణాళికలు అయితే నీ ప్రణాళికతో ప్రభు భద్రపరచబడిన గాక. రమాదేవుడు కూడా జ్ఞాపం చేస్తున్న సంఘంలో వచ్చింది ప్రభు. అయితే తాను కూడా తన భర్తను కోల్పోయినా